హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ బాలకృష్ణ. ఏసీబీ అధికారులు ఎన్ని దాడులు చేసినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా ఈ లంచావతారాలు మాత్రం వారి చేష్టల్ని మానుకోవట్లేదు. లంచాలకు అలవాటు పడి ప్రజల నుంచి విపరీతమైన దోపిడీకి, ప్రజల నుంచి లక్షలాది రూపాయలు దోపిడీ చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జిహెచ్ఎంసీ బోరబండ సర్కిల్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ శ్రీలత తాజాగా ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ప్రజల నుంచి దాదాపు ₹1,00,000 లంచంగా తీసుకుంటుండగా ఆమెని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో ₹1,00,000 వరకు లంచం డిమాండ్ చేస్తున్నారు ప్రతి చిన్న పనికి, ప్రతి పెద్ద పనికేనంటే. సో ఏ స్థాయిలో ఈ అవినీతి వేలునుకు పోయింది, ఈ లంచావతారాలు ఏ స్థాయిలో తమ ఆగడాలు ప్రదర్శిస్తున్నారో జిహెచ్ఎంసీ అధికారులు గుర్తెరగాలి. సో సమూల ప్రక్షాళన చేయడం కోసం జిహెచ్ఎంసీ కమిషనర్లు ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఒక ఉద్యమంగా దీన్ని తీసుకొచ్చి లంచాల్ని రూపుమాపడానికి తమ సంబంధిత శాఖల్లో సమూల ప్రక్షాళన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ప్రజల నుంచి డబ్బులు పీకుదినే ఈ అధికారులకి తప్పకుండా బుద్ధి చెప్పాలంటే వారిపైన కఠిన శిక్షలు విధించాల్సి ఉంది. చాలా మంది అరెస్ట్ అవుతున్నారు, ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్నారు, తిరిగి మళ్ళీ కొంతకాలానికి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు పొంది మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సో ఇది రిపీట్ అవ్వకూడదంటే పూర్తిగా వారిని ఉద్యోగం నుంచి తొలగించి కనీసం కొత్త వాళ్ళు నిరుద్యోగులకైనా అవకాశాలు కల్పించే విధంగా ఉండాలి. సో ఈ లంచావతారాలు పూర్తి స్థాయిలో మానాలంటే వారిని ఉద్యోగం నుంచి తొలగించడమే ఒక సరైన శిక్ష అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. అధికారులు వీటిపైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా చట్టసభలో ఒక గట్టి ప్రయత్నం చేసి ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఎవరైతే లంచాన్ని డిమాండ్ చేస్తున్నా లేదా ఏసీబీ అధికారులకు పట్టుబడినా, రెడ్ హ్యాండెడ్ గా దొరికినా, వాళ్ళ ఆధారాలు ఏమైనా లభించినా రిమూవ్డ్ ఫ్రమ్ ది సర్వీస్, ఇంకా వాళ్ళు ఎప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందలేని విధంగా ఒక చట్టం తీసుకుని వస్తే తప్పకుండా ఈ లంచం రూపుమాపొచ్చు అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. థ్యాంక్ యూ.